వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యశ్రీలో పేదలకు మెరుగైన వైద్యం, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ. పేదలకు మరింత మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల రూపాయల వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెంపుదల చేశారని పురపాలక సంఘ చైర్మన్ భూపతి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తాతారావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ జి సంధ్య ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్స, ఇతర అత్యంత ఖరీదైన వైద్య చికిత్స కోసం పరిమితి లేకుండా పూర్తి స్థాయి వైద్య పరంగా సహకారం అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని అన్నారు. ప్రజల్లో ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పించేందుకు అనే ఉద్దేశంతో నూతన కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఉండే చికిత్స విధానం స్థాయిని నేడు 25 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందన్నారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు పరిమితిని పెంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ బోర్డు మెంబర్ గుర్రం జేమ్స్, పట్టణ కౌన్సిలర్లు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీటికే వైద్యం ఉంది ఆరోగ్యశ్రీలో. అది 1,159 వ్యాధులకి మాత్రమే ఆరోగ్యశ్రీలో మనకి వైద్యం జరిగేది. ఈరోజు దానిని 3,257 వ్యాధులకి విస్తరించడం జరిగింది. అదే కాకుండా ప్రతి అవసరమైన ప్రతి వ్యక్తికి పూర్తి స్థాయిలో వైద్యం అందాలనే సంకల్పంతో ఇదివరకు ఉన్న అమౌంట్ని ఈరోజు 25 లక్షలకి పెంచడం జరిగింది. దీని ద్వారా ఏ లబ్ధి పొందుతో మన గౌరవ డిఎంహెచ్ఓ గారు, డాక్టర్ గారు వివరించడం జరిగింది. అలా కాకుండా ఒక యాప్ తీసుకొచ్చారు. ఇది వరకు అది కార్పొరేట్ హాస్పిటల్లోనే పరిమితి అయ్యేది. మీకు ఏ రోగం ఉంది, ఏ టెస్టులు రేట్లు ఎలాగున్నాయి, ఏ మందులు వాడుతున్నారు అనేది ఆ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యాప్ ఓపెన్ చేస్తే మీ ఆరోగ్యం బయోడేటా మొత్తం వస్తుందండి. అది ఈరోజు ప్రతి పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ నేత, మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తుంది. అదే కాకుండా ఇది వరకు మన హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత మనని పని చేయలేనప్పుడు మనకి కుటుంబానికి మనం భారంగా ఉండేవాళ్ళం. అది కూడా లేకుండా మనం విశ్రాంతి తీసుకునే టైంలో, అంటే మన రికవరీ టైంలో మనకి నేరుగా మన బ్యాంక్ అకౌంట్లో మన రోజుకి అమౌంట్ 83 దొరుకుతుంది. అటువంటి ఏర్పాటు దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి అన్ని విధాల ఫస్ట్ ఏమి చెప్పారో, మీ ఆరోగ్య బాధ్యత నాది అని అన్నారో అది ఆయన ప్రూవ్ చేశారు. ఇది వరకు ఆరోగ్యశ్రీ అన్ని జబ్బులకి వర్తించేది కాదు. ఇప్పుడు ప్రతి జబ్బుకి ఇప్పుడు వర్తించేలాగా వ్యాధులు పెంచారు. అలాగే అమౌంట్ కూడా గతం కంటే ఇప్పుడు 25 లక్షలు చేశారు.
అంటే ఇప్పుడు 25 లక్షలు మీకు లిమిట్ ఏంటని మీరు అనుకోవచ్చు. చెప్తున్నాను కదమ్మా, మీకు ఏంటంటే సపోజ్ ఒక గర్భసంచి క్యాన్సర్ వచ్చింది అనుకున్నాం, ఎవరికైనా ఒక గర్భసంచి క్యాన్సర్ వచ్చి దాని మీద ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇలా గర్భసంచి ఆపరేషన్ చేస్తారు ఆరోగ్యశ్రీలో, తర్వాత కీమోథెరపీ చేస్తారు ఆరోగ్యశ్రీలో. అది ఏంటంటే కొంత లిమిట్ ఉండేది అప్పుడు. అంటే ఏంటంటే కొన్ని లిమిట్ అయిపోయిన తర్వాత సపోజ్ ఒక 3-4 సైకిల్స్ వాళ్ళు చేసిన తర్వాత ఇంకా మేము ఆరోగ్యశ్రీలో చేయమండి, మీరు చేయించుకోండి అని చెప్పేవారు ఇదివరకు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఆ లిమిట్ని 25 లక్షలు చేశారు సార్. దానివల్ల ఏంటంటే మీకు పూర్తి స్థాయిలో కీమోథెరపీలు, పూర్తి స్థాయిలో వైద్యం, దానికి పూర్తి స్థాయిలో వైద్యం జరుగుతుంది అన్నమాట. అలాగే ఒక బైపాస్ పేషెంట్ ఉంటాడు, బైపాస్ సర్జరీ చేస్తారు, చేసిన తర్వాత స్టంట్ లోపల బైపాస్ 3 గ్రాఫ్ట్లు పడ్డాయి, పేషెంట్ డిశ్చార్జ్ పెడతారు. ఏదో కాంప్లికేషన్ వస్తాయి పేషెంట్కి, లేకపోతే ఊపిరితిత్తుల కాంప్లికేషన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. అదేం చెప్తారంటే ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు మీకు, అది మేము ఆపరేషన్ మాత్రం మేము చేస్తాం తప్ప మిగతా మేము చూడము, అది మీకు రాదు అని చెప్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఆ కాంప్లికేషన్స్ కూడా 25 లక్షల లిమిట్ పెంచడం వల్ల అవి కూడా దీంట్లో కవరేజ్ అవుతాయి మీకు. తర్వాత మూడో థింగ్, బైపాస్ ఇప్పుడు హార్ట్ పేషెంట్ సర్జరీ అయిపోయాక ఒక స్టంట్ పడిన తర్వాత కొన్ని రోజుల పాటు మందులు ఫ్రీగా ఇస్తున్నారు కదా మీకు. ఆ ఫ్రీగా ఇచ్చిన మందులు 1 సంవత్సరం దాటేగా మీరు బయట తీసుకోండి, బయట కొనుక్కోండి. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు, అవి కూడా మీకు మందులు ఫ్రీగా సప్లై చేస్తారు కొన్ని రోజుల వరకు. సో ఈ లిమిట్ పెంచడం అన్నది అది ముఖ్య ఉద్దేశం. అది దానికి కూడా సఫర్ అవ్వకూడదు పేషెంట్స్, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేలా చూసుకుంటున్నారు. సో క్రానిక్ డిసీజెస్ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ట్రీటబుల్. ఒక డయాలసిస్ పేషెంట్కి సపోజ్ మేము వారానికి ఇన్నే చేస్తాము, ఇంతకు దాటాక ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చెయ్యం మేము, మీరు చేయ. నిజంగా నేను ఎక్కడ చూశానంటే సిన్మాక్టర్ లైవ్ పెట్టించుకున్నారు ఇంజక్షన్స్, అవి ఐరన్ డెఫిషియన్సీలో ఒక్కొక్క ఇంజక్షన్ 4,000 రూపాయలు. సునీత రాజు, జిల్లే మంగరాజు, నల్ల దానయ్య, సార్ ఎలా చూడండి, అన్నావతి శ్రీనివాస్, ఇల్లే లావణ్య, ఇల్లే లావణ్య, మీ టీబీ పేషెంట్లకి ఇచ్చే పోషకాహార కిట్, టీబీ మందులు వాడే పేషెంట్లకి